రాత్రి 12 గంటల వరకు సెర్చ్ ఆపరేషన్ పొడిగించారు. ఇప్పటి వరకు గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. సెర్చ్ ఆపరేషన్ ముగిసినట్టు కాసేపటి క్రితమే ప్రకటించారు. హార్బర్లోనే ఉన్నారు బాధిత కుటుంబ సభ్యులంతా. గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. రాత్రి 12 గంటల వరకు కూడా సెర్చ్ ఆపరేషన్ పొడిగించారు. అయితే ఇప్పటి వరకు కూడా గల్లంతైన వారి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులంతా కూడా ఫిషరీ కేంద్ర కార్యాలయం వద్దనే ఎదురు చూస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ ముగిసినట్టు కాసేపటి క్రితమే అక్కడి అధికారులు ప్రకటించారు. హార్బర్లోనే బాధిత కుటుంబ సభ్యులంతా కూడా తమ వారి కోసం ఎదురు చూస్తుండగా ఈ ప్రకటన వారిని తీవ్ర నిరాశలో ముంచెత్తింది. తమ వారి ఆచూకీ కనిపెట్టాలి అని బాధిత కుటుంబాలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇవాళ రాత్రి 12 గంటల వరకు కూడా కోస్ట్ గార్డ్ బృందాల గాలింపు చేయనున్నాయి. 3 మెన్ కమిటీ ధృవీకరణ తర్వాత అధికారిక ప్రకటన చేయనున్నారు. మత్స్యకారుల సెర్చ్ ఆపరేషన్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు లైవ్ లో. అనిల్, ఏంటి సెర్చ్ ఆపరేషన్ ముగిసిందనేసి ఒకవైపు చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా 6 మత్స్యకారుల ఆచూకీ అయితే లభించలేదు. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు ఏంటి అక్కడ ఏం నడుస్తోంది? సాయంత్రం 5 గంటలకే సెర్చ్ ఆపరేషన్ ముగుస్తుందని స్టేట్ ఫిషరీస్ కమిషనర్ ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు క్రితమే ప్రకటన కూడా జిల్లా యంత్రాంగం నుంచి విడుదలైంది. రాత్రి 12 గంటల వరకు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ను కొనసాగించేటువంటి అవకాశం ఉన్నట్టు ప్రకటన చేశారు. ఆ తర్వాత కోస్ట్ గార్డ్ నుంచి కొంత సమాచారం వస్తుంది. వచ్చిన తర్వాత 3 మెన్ కమిటీ ఆ తర్వాత చేయాల్సినటువంటి ప్రాసెస్ను కూడా ప్రారంభిస్తుంది. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు, ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి యూనియన్ కార్యాలయానికి బాధిత కుటుంబాల సభ్యులంతా వచ్చారు. వారంతా ఇక్కడే ఉన్నారు. తమ వారి ఆచూకీ తెలియక తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 6 ఆచూకీ ఇప్పటి వరకు కూడా ఏమాత్రం తెలియలేదు. సెర్చ్ ఆపరేషన్ కూడా ఇంకా కొనసాగబోతుంది. ఆ సెర్చ్ ఆపరేషన్ ముగిసిన తర్వాత కోస్ట్ గార్డ్ నుంచి సమాచారం వస్తుంది 3 మెన్ కమిటీకి. ఆ 3 మెన్ కమిటీ ఫర్దర్ ప్రొసీజర్ అంతా కూడా చేసి గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా రావాల్సినటువంటి 5 లక్షల రూపాయలు బాధిత కుటుంబాలకు అందిస్తామని ఆ ప్రకటనలో కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే తర్వాత చేయాల్సినటువంటి ప్రాసెస్ అంతా కూడా చేసేందుకు తామంతా ఆ పనిపైనే ఉన్నామని చెప్పి జిల్లా యంత్రాంగం నుంచి ప్రకటన విడుదలైంది. కానీ బాధిత కుటుంబాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సెర్చ్ ఆపరేషన్ సంబంధించినటువంటి ఏమైనా సమాచారం వస్తుందా అనే ఆశతో వారంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం. మనతో పాటు బోటింగ్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. అంటే 5 లక్షల రూపాయలు గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ప్రకటిస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? సరిపోతుందంటారా? ఏమంటారు? 5 లక్షలు అనేది ఏమాత్రం సరిపోతుంది, చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు సర్వస్వం కోల్పోయి ఉన్నారు. ఈరోజు ఇంటికి యజమాని లాంటి ఒక్కొక్క మనిషిని కోల్పోయి దిక్కుతోచిన స్థితిలో ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఏం సరిపోతుందండి? అది చాలా తప్పది. గవర్నమెంట్ వారు మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించి ఎక్స్గ్రేషన్ తక్షణమే మినిమం ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు చొప్పున ఇస్తే కానీ వీళ్ళు శాంతించేటట్టు లేదండి ఇక్కడ వాతావరణం. గవర్నమెంట్ వారు దీని గురించి ప్రభుత్వం వారు తీవ్రంగా ఒకసారి చర్చ జరపాలి. దీని విషయం మీద చేసి బాధితుల్ని ఆదుకుంటారని కోరుకున్నాం. అదేవిధంగా బోటు ఓనర్ని కూడా, బోటు ఓనర్ ఒకే బోటు, ఆ బోటు మీదే ఆయన జీవనోపాధి సాగిస్తున్నాడు. ఇప్పుడే కాదు, దగ్గర గత 20 సంవత్సరాల నుంచి ఈ బోటు మీద ఆధారపడి జీవిస్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.